బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిషోర్ చారి గారు మనతో ఉన్నారు. ఈరోజు ఆయన కొన్ని జూబ్లీస్ ఎలక్షన్స్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గంలో కానీ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నిటి మీద కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 2023 ఎలక్షన్స్ తర్వాత అతి భారీ మెజారిటీ రాష్ట్ర స్థాయిలో కూడా. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గవర్నమెంట్లో వచ్చిన ఫండ్స్ ఇప్పుడు ఆ ఫండ్స్ ఏమైనా ఆగడం జరిగిందా? అండ్ అభివృద్ధి పనులు ఏమైనా కొనసాగుతున్నాయా లేకపోతే ఆగిపోయాయి? తప్పకుండా ఆగుతాయి. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు, ప్రభుత్వం మనదే ఉన్నప్పుడు కొంత బడ్డన్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ చాలా రకాలుగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం మనది లేదు కాబట్టి కేవలం ఎమ్మెల్యేకి ఏదైతే నిధులు ఇస్తారో అదే నిధులు తీసుకురావడం జరుగుతుంది తప్ప ఎక్స్ట్రా నిధులు వచ్చే అవకాశం ఉండదు. గవర్నమెంట్ ఉంటే, రూలింగ్ పార్టీ ఉంటే మనం ఎక్కడున్నా కానీ కొంత ఫండ్ ఎక్కువ తీసుకొచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కొద్దులాపూర్ నుంచి మొన్న మెడికల్ కాలేజ్ కూడా వెళ్ళలేదని చెప్పేసి కూడా మనం చాలా వార్తల్లో కూడా చూసాం. మరి అట్లా వెళ్ళిపోతున్నప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎటువంటివి ఉన్నాయి, ఆపడానికి ఎటువంటి ప్రయత్నం చేశారు? తప్పకుండా అసెంబ్లీలో కానీ, మరి అదేవిధంగా మొన్న హరీష్ రావు గారి దృష్టికి, పెద్ద నాయకుల దృష్టికి తీసుకెళ్ళి మన మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీకి ఫండ్స్ ఆపి కాలేజీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ మొత్తం మీద పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని తీసుకొచ్చే అవకాశం, ఎందుకంటే ప్రభుత్వం మన లేకున్నా కానీ ఎమ్మెల్యే ఉన్నారు, మన మంత్రులు ఉన్నారు, ప్రతి పార్టీ నుంచి కొట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తీసుకొచ్చే అవకాశం ఉంటుందని భావిస్తాము. జూబ్లీస్ ఎలక్షన్ బైపోల్ జరుగుతుంది. జూబ్లీస్ బైపోల్లో ఏఆర్ఎస్ పార్టీ పాత్ర ఇంతవరకు ఉంటుంది. తప్పకుండా మాగంటి గోపీనాథ్ గారు, సునీత గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి వాళ్ళకి మంచి పేరు ఉంది. జూబ్లీస్ మాకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చారు. మేము అక్కడ కొన్ని కాలనీలు తిరిగితే గత ప్రభుత్వమే బాగుండే, ఈ ప్రభుత్వంలో చాలా వరకు ఏవి కూడా అమలు చేయలేదు, ఏ ఒక్క పథకం కూడా పేదలకు అందలేదని చెప్పేసి చాలామంది ప్రజలు మేము తిరుగుతూ ఉంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సారే రావాలి, కేసీఆర్ గారే కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని చెప్పడం జరుగుతాం. మరి ఇక్కడ చూస్తేనేమో మాలాంటి సునీత వచ్చి ఓసీ, నవీన్ యాదవ్ వచ్చి బీసీ, అంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందో 42% రిజర్వేషన్ మీద, దాని ప్రభావం ఏమన్నా ఈ నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్ పెట్టినప్పుడు దాని ప్రభావం మీద కాంగ్రెస్ కు చూపించగలుగుతుంది ఓట్ల రూపంలో? అలా ఏం లేదు. బీసీ ఓసీ అనేది ఏం లేదు. ఎందుకంటే ఈ కులాల వారీగా బీసీ కులగణన చేపట్టిండు. 42% రిజర్వేషన్ అంటే ఈయనయ్యలేదు కదా. ఇప్పుడు అక్కడ బలమైన క్యాండిడేట్ లేదు కాబట్టి నవీన్ యాదవ్కి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఏదో బీసీ కోటా కింద ఇచ్చింది అనేది తప్పు. ఆడ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుడే ఎవరు లేరు, బలమైన నాయకుడు లేడు కాబట్టి నవీన్ యాదవ్ 42% రిజర్వేషన్ బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా మటుకు మైండ్ డైవర్ట్ చేస్తుంది, బీసీని మోసం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పొన్నం ప్రభాకర్ గారు ఆరోపిస్తున్న మాట. పొన్నం ప్రభాకర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ఏ ఒక్క పేద వర్గానికి కూడా ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని చెప్పేసి కింది స్థాయి ప్రజలందరూ కూడా ఓటర్ నాడి మొత్తం గత ప్రభుత్వమే బాగుండే, అనవసరంగా ఈ ప్రభుత్వానికి ఓటేసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించాము, మాకు ఇప్పుడు ఎలాంటిది కూడా లబ్ధి పొందట్లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. పాత ప్రభుత్వం ఉంటేనే బాగుండు అనేది, కేసీఆర్ గారే మళ్ళీ రావాలనేది బలమైన నమ్మకం అందరి లోపల ఉంది. వాస్తవానికి మీరు ఒక కార్మిక లీడర్గా పనిచేసిన అనుభవం ఉన్నారు కాబట్టి 2023 ఇది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నారో అప్పుడు ఉన్న కార్మిక సంఘాలకే కావచ్చు, అప్పుడు ఉన్న పొజిషన్ ఎట్లున్నది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలకు సంబంధించిన పొజిషన్ ఎట్లున్నది? ఏ ఒక్క కార్మికుడు కూడా, అసలు కార్మిక సంఘాలే మొత్తం పోయినాయి. సంఘాలు అనేటివే లేవు, కార్మిక నాయకులు లేరు, కార్మిక సంఘాలు కూడా లేవు. ఎవరైతే బలమైన పెత్తందారులు, ఫ్యాక్టరీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కొమ్ముగా వస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆటో కార్మికులు అన్నాడు, ఆటో కార్మికులకు మొత్తం వాళ్ళ నోట్లో మట్టు కొట్టేసిండు, ఫ్రీ బస్ పెట్టేసి వాళ్ళకు ఎలాంటి ఉపయోగం లేకుండా చేసిండు. మరి ఏ కార్మికుడికి న్యాయం జరిగింది ఈ గవర్నమెంట్లో? 2 సంవత్సరాల నుంచి ఏ కార్మికుడు కూడా న్యాయం జరగలేని పరిస్థితి. కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారు, మరి పేద బడుగు బలహీన వర్గాలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. మరి ఎవరికి న్యాయం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చి? ఆటో కార్మికులకు వచ్చేసి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 15,000 రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఇంతవరకు కూడా ఫ్రీ బస్సులు పెట్టి ఇంత ప్రాబ్లం వస్తుంటే కూడా ఆటో కార్మికుల తరఫు నుంచి మీ కార్మిక సంఘమే కావచ్చు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు? కంపల్సరీ తప్పకుండా రాబోయే రోజుల లోపల ఆటో కార్మికులందరూ ఏకమైతా ఉన్నారు. కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా చూడండి కార్మిక వర్గం గురించి తప్పనిసరిగా ప్రతి మాట లోపల కూడా కార్మిక వర్గం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆటో కార్మికుల ప్రస్తావన తీస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల లోపల కార్మికులందరినీ ఏకం చేసే ప్రయత్నం అవుతుంది. కార్మికులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. రేపు రాబోయే పెద్ద ఎత్తున ఉద్యమం, తెలంగాణ ఉద్యమం లాగా
కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఒక వ్యతిరేకత ఉద్యమం ఒకటి రాబోతున్నది. తప్పనిసరి కాంగ్రెస్ పార్టీ గద్దె దించడం ఖాయం. ఇప్పుడు ఏదైతే బైపోల్ నడుస్తుందో బైపోల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జైత్రయాత్ర స్టార్ట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఎస్, టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బైపోల్ ఇప్పుడు రెఫరెండమే. ఏదైతే గోపీనాథ్ గారు ఉన్నారో గోపీనాథ్ గారు స్వర్గస్థులైంది కాబట్టి బైపోల్ వచ్చింది. వారు తప్పనిసరి వారి మీద సానుభూతి ఉంది. మరి వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా ప్రజల లోపల అందరి లోపల ఉన్నాయి. ఇది టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం కాబోతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.